వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం మన ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం, హిందువుల ఆధ్యాత్మిక రాజధాని. అటువంటి ఏడుకొండల చెంతనే ముంతాజ్ హోటల్ అని, ట్రైడెంట్ హోటల్ అని రకరకాల పేర్లు మారుస్తూ హిందువుల మనోభావాలు పెంచపరిచే విధంగా మరి ప్రభుత్వాలు అటువంటి నిర్ణయం తీసుకోవడం, దానికి అనుమతులు ఇవ్వడం, దాన్ని నిరసిస్తూ గత 6 నెలల నుండి పదే తిరుమలని రక్షించుకోవాలి, వెంకటేశ్వర స్వామిని అందరినీ కాపాడే దేవుడికి మనం కాపాడుకోవాలి ఆ ప్రాంతాన్ని అని ఆ అలిపిరి స్వామివారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ పనికిరాదు అని ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం కూడా ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటుందని ఆలోచిస్తే కూటమి ప్రభుత్వమే ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చి 7 స్టార్ హోటల్కి దాని పేరు ట్రైడెంట్గా మార్చి హిందువుల మనోభావాలు గాయపరచడం ఇంకా బాధాకరం. దీనికోసం ఆమరణ దీక్షలు సాధు సంతులు అందరం చేయడం జరిగింది. మరి ప్రభుత్వం మాకు పరిగణలో తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఉద్యమాలు చేస్తూ ఉంటే మరి రామచంద్ర యాదవ్ గారు, మరి మన పొంగనూరు రామచంద్ర యాదవ్ గారు వారు మనకి సంపూర్ణమైన మద్దతు ఇచ్చి వారు ఏడుకొండలు అలిపిరి నుండి మెట్ల మార్గంలో పాదయాత్ర చేసుకుంటూ అందరం కూడా వెళదామని ఒక నిర్ణయం ఆయన చేయడం అనేది మేము స్వాగతిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ సంపూర్ణమైన మద్దతు ఇస్తూ మేము కూడా ఆ పాదయాత్రలో పాల్గొంటూ వెంకటేశ్వర స్వామికి వినతిపత్రం ఇచ్చి ఏడుకొండలు మీరే కాపాడండి అంటూ స్వామిని వేడుకోవడం జరుగుతుంది సాధు సంతులు అందరం కూడా. కాబట్టి ఈ విషయం పట్ల రామచంద్ర యాదవ్ గారికి ఆ భగవంతుడు సర్వదా రక్షించాలని, వారు తిరుమల ఏడుకొండల రక్షణ కోసం వెంకటేశ్వర స్వామిని కాపాడడం కోసం వారు ముందుకు రావడం మేమందరం కూడా స్వాగతిస్తూ ఎల్లుండి పాదయాత్ర సోమవారం జరిగే పాదయాత్రకి సాధు సంతులం అందరం కూడా పాల్గొని సంపూర్ణమైన మద్దతు ఇస్తూ స్వామివారిని రక్షించి ఆ స్వామివారిని కాపాడుకొని ఆ స్వామివారు వెంకటేశ్వర స్వామి మనల్ని కాపాడేటట్లుగా ఈ ముంతాజ్ హోటల్ని రద్దయ్యేంత వరకు కూడా మరి సాధు పరిషత్తు సంపూర్ణమైన పోరాటం చేస్తూ దీనికి ఎవరు సహకరించినా కూడా వెంకటేశ్వర స్వామి కోసం ఈ ముంతాజ్ హోటల్ రద్దు కోసం ఎవరు సహకరించినా తప్పగా వారికి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమో వెంకటేశాయ.